హలో డయాబెటిక్ ఫ్రెండ్స్, నాతో కలిపి టెంప్టింగ్ చికెన్ ఫ్రై రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చిన్న చిన్న మార్పులతో నా స్టైల్లో చికెన్ ఫ్రై టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, రండి. నేను ఈ రెసిపీ కోసం 650 గ్రామ్స్ చికెన్ ఇలా మీడియం సైజ్ కన్నా ఒక స్టెప్ చిన్నగా కట్ చేయించానండి. పెద్ద పీసెస్ అయితే లోపల ఉడకదు, పైన ఫ్రై అయిపోతుంది కనుక ఈ విధంగా కట్ చేయించండి. ఇంకా చికెన్ మసాలా కోసం 3 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 5 ఇలాచి, 1 స్పూన్ జీరా, 3 ఇంచుల దాల్చిన చెక్క, 4 స్టార్ ఐన్స్ పువ్వులు, 8 కాశ్మీరీ ఎండుమిరపకాయలు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి స్టార్ ఐన్స్ అండ్ ధనియాలు. ఇవి ఖచ్చితంగా ఉండాలండి. ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు. ఇది లేకపోతే అసలు చికెన్ ఫ్రైకి టేస్ట్ రాదండి. ఇంక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ముందుగా అడుగు మందంగా ఉండే కడాయిలో ఈ మసాలాలన్నిటిని వేసి, కేవలం లో ఫ్లేమ్‌లో మాత్రమే వీటిని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నాకైతే ఇవి మంచి సువాసన రావడానికి 10 నిమిషాలు పట్టింది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత జార్‌లోకి వీటినన్నిటిని ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో లోతుగా ఉండే గుంట గరిటెతో ఆయిల్ వేసుకొని, స్లిమ్‌గా తరుక్కున్న ఒక ఉల్లిపాయ ఈ ఆయిల్‌లో వేసి, హై ఫ్లేమ్‌లో మీద మాత్రమే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ వేయండి. అవునండి, మీరు విన్నది కరెక్టే. కేవలం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తున్నా. నేను అల్లం వేయట్లేదండి. ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం లేదు అని కంగారు పడకండి. టేస్ట్‌కి మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్‌ని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసి, ముందుగా ఫ్రై అయిన వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఏదైతే ఉందో, ఈ చికెన్‌కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని, పసుపు కూడా మంచిగా ముక్కలన్నిట్లికి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఈ స్టేజ్‌లో కడాయి పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ అలాగా కదపకుండా వదిలేయండి. 20 మినిట్స్ తర్వాత చూస్తే చికెన్‌లో నుంచి వాటర్ వచ్చి మంచిగా ఉడుకుతూ ఉంటుంది. ఈ స్టేజ్‌లో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపండి. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రిపేర్ చేసిన మసాలా చికెన్‌లో వేయకముందు చికెన్ అనేది 80% ఉడికిపోవాలి. మసాలా వేసిన తర్వాత ఇంకో 20% ఉడికి అప్పుడు చికెన్ ఫ్రై అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి. చికెన్ సరిగ్గా ఉడకకుండా మసాలా మాత్రం వేయొద్దు. ఇప్పుడు కడాయి పైన మూత పెట్టి చికెన్‌ని ఇంకో 20 నిమిషాల పాటు నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో మంచిగా ఉడికించండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఒక 2 స్పూన్లు చికెన్‌లో వేసి, బాగా ఈ మసాలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలపండి. ఈ స్టేజ్‌లో 3 రబ్బల కరివేపాకు వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మళ్ళీ మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ మసాలా, 2 రబ్బల కరివేపాకు వేసి, బాగా కలిపి, మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో స్పూన్ మసాలా వేసి, మళ్ళీ 2 రబ్బలు కరివేపాకు వేసి, మళ్ళీ చికెన్ బాగా కలిపి, మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మళ్ళీ మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మూత తీసి, మీకు కావాల్సినంత కొత్తిమీర జల్లుకొని, మళ్ళీ మూత పెట్టేసి, స్టవ్ ఆఫ్ చేసి, ఒక 15 నిమిషాలు చికెన్‌ని డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేయండి. 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే, రెడ్డిష్ బ్లాక్ కలర్‌లో ఉండి మంచి టెంప్టింగ్ ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి. మనది డయాబెటిక్ ఛానెల్ కనుక ఈ చికెన్ ఫ్రైని మిల్లెట్స్‌తో తీసుకోండి, లేదా మల్టీగ్రెయిన్ రోటీతో తీసుకోండి, లేదా పొట్టిగా అయినా తినేయండి కానీ వైట్ రైస్‌తో మాత్రం వద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. టేక్ కేర్.